అవని చాలా కోపంగా విడాకుల నోటీసులు తీసుకొని వాళ్ళ అత్తయ్య ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో పార్వతి అక్కడికి వచ్చి "ఎందుకు వచ్చావు? ఏం జరిగిందని? మళ్ళీ ఎందుకు మా ఇంటికి ఊడి పడ్డావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం "ఏంటత్తయ్య ఇవి? విడాకుల నోటీసులు నాకెందుకు పంపించారు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. అయినా నేనేం తప్పు చేశానని అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి మాత్రం "నువ్వు ఏం తప్పు చేశావో నీకు తెలియదా? నా కొడుకు ప్రశాంతంగా ఉండాలని నువ్వు అనుకుంటే ఈ పత్రాల మీద సంతకాలు చేసి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవనికి చాలా ఎక్కువ కోపం వచ్చేసి "అవునా, నేను తప్పు చేశానని మీరు అందరూ నమ్ముతున్నారు కదా! సరే అయితే నేను దీని మీద సంతకాలు చేయడానికి రెడీగా ఉన్నాను. కానీ నాది ఒక కండిషన్" అని చెప్పేసైతే తన కండిషన్‌ని చెప్తూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "మీ అత్తయ్య విన్నారు కదా బాగా, నా కండిషన్‌కి మీరు ఒప్పుకుంటే ఈ పత్రాల మీద నేను సైన్ చేస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి "ఏంటి అవని ఇలా తయారయ్యింది?" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం "మీరు గుర్తుపెట్టుకోండి, మీరు గాని నా కండిషన్‌కి ఒప్పుకుంటే దీని మీద సంతకాలు చేసి ఇక్కడి నుండి వెళ్తాను. ఏదో ఒకటి నాకు త్వరగా చెప్పండి" అని చెప్పేసైతే అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.